రైట్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. కులగణన. ఈ కులగణన అన్నది గత ప్రభుత్వాల హయాం నుంచి మనం వింటున్నాం. కులగణన జరిగితే ఎటువంటి ప్రయోజనాలు చేకూరాలి, ఇప్పటికి జరిగిన కులగణనల వల్ల ఎంత ప్రయోజనం చేకూరింది, అదేవిధంగా మరి అప్పుడెప్పుడో గతంలో తీసుకున్న కులగణనని ఆధారంగా చేసుకొని ఆయా సామాజిక వర్గాలకి మరి రిజర్వేషన్లు కానీ లేకపోతే విద్యా ఉపాధి అవకాశాలు కానీ ఏ విధంగా కల్పిస్తున్నారు ఆయా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అన్న అంశాలు, అదేవిధంగా కులగణనను మరి ఇప్పటికే అటు ఏపీ కూడా మొదలుపెట్టింది, మరి ఇటు తెలంగాణలో కూడా మొదలుపెట్టడం జరిగింది. మరి మొత్తానికి అన్ని కులాలు ఈ యొక్క గణనలో వస్తాయా రావా, ఒకవేళ వస్తే వాళ్ళ యొక్క ప్రయోజనాలు వారి యొక్క నుదుటి రాతలు మారతాయా లేదా అన్నది ఇప్పుడు మనం చర్చనీయాంశంగా తీసుకుంటున్నాం. ఇందులో బిఎస్ రాములు గారు ఉన్నారు. వీరు బీసీ కమిషన్ మాజీ చైర్మన్గా ఉన్నారు. అదేవిధంగా విద్యావేత్త, విశ్లేషకులు, తత్వవేత్త. ముందుగా మనతో పాటు ఉన్న వారిని ఆహ్వానించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి, వెల్కమ్ టు ది షో అండి. రైట్, కులగణన అన్నది ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వంలో ఆ హయాంలో మనకు వినిపించేది, ఇప్పుడు రాష్ట్రాల్లో కూడా పాకింది, అటు ఏపీలో కూడా ప్రారంభమైంది, ఇటు తెలంగాణలో కూడా ప్రారంభమైన విషయం చూస్తున్నాం. అసలు కులగణనలు చేపట్టవలసిన అవసరం ఏంటంటారు, ఎప్పుడు మొదటిసారిగా చేపట్టడం జరిగిందంటారు? భారతదేశంలో కొన్ని శతాబ్దాలుగా ఆయా కులాల వాళ్ళు కుల వృత్తులు చేస్తూ వస్తున్నారు. పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత కొన్ని వృత్తులు కాలం తీరిపోయినాయి. వాళ్ళంతా కూలీలుగా, కార్మికులుగా పట్టణాలకు తరలిపోవడము జరుగుతూ వచ్చింది. వ్యవసాయంలో ఆధునిక యంత్రాలు ప్రవేశపెట్టడము, ఆధునిక పద్ధతులు ప్రవేశపెట్టడం, భారీ ప్రాజెక్టులు రావడం వల్ల, భారీ నీటిపారుదల సౌకర్యాలు పెంచడం వల్ల వ్యవసాయంలో అనేకమైన మౌలిక మార్పులు వచ్చినాయి. అలాగే రవాణా సౌకర్యాల్లో కూడా మనకు ఎడ్ల బండి నుంచి, మట్టి రోడ్ల నుంచి కంకర్ రోడ్లు, తార్ రోడ్లు, తర్వాత సిమెంట్ రోడ్లు, ఆ తర్వాత ట్రాఫిక్ ఎక్కువ ఫ్లైఓవర్లు, అలాగే రైళ్ళు వచ్చేసినాయి, అలాగే విమానాలు వచ్చినాయి. పూర్వం ఎడ్ల బండి తప్ప ఏముండేది కాదు, కొందరికి గుర్రాలు ఉండేవి. ఆ స్థాయి నుంచి మనకు బస్సులు, జీబులు, కార్లు, అలాగే వ్యవసాయంలో ట్రాక్టర్లు, జేసీబీలు అంచెలంచెలుగా వచ్చాయి. ఇవన్నీ వచ్చినాయి. ఇవి రావడం వల్ల ఆయా రంగాల్లోకి ఎవరు ఉద్యోగులుగా, కార్మికులుగా చేరుతున్నారు. విమానాశ్రయం ఉంది, శంషాబాద్ విమానాశ్రయం, అందులో కొన్ని వందల మంది, వేల మంది పనిచేస్తున్నారు. ఇక్కడి నుంచి వచ్చారు వాళ్ళంతా. ఆ అభివృద్ధిని ఎవరు అందుకున్నారు? మనకు నైజాం రాజ్యంలో 1922-23లోనూ దక్కన్ రేడియో పెట్టినారు. దక్కన్ రేడియో పెట్టినప్పుడు అందులో అకస్మాత్తుగా అప్పుడే పుట్టిన వాళ్ళు రారు కదా, అదివరకు ఎదిగి ఉన్న వాళ్ళు వస్తారు, అదివరకు అర్హతలు ఉన్న వాళ్ళు వస్తారు, లేదా ఆ స్థాయి అర్హతలు ఉన్న వాళ్ళు కొత్త అర్హతలు నేర్చుకుంటారు. ఎవరు వచ్చినారు, ఎలా వచ్చినారు? అది చాలా ముఖ్యమైన విషయం. అంటే మౌలిక సదుపాయాలు కలిగి ఒక అర్హతలను సాధించుకున్న వాళ్ళు ఆధునిక అవసరాలలో ఆధునిక నైపుణ్యాలు పెంపొందింపజేసుకొని ఆధునిక విద్య, ఆధునిక వైద్యము, పరిపాలనలో ఐఏఎస్ ఆఫీసర్లు, ఎల్డీసీలు, యూడీసీలు, ఆ తర్వాత సైంటిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఇలా కాంట్రాక్టర్లు, ఇలా ఎదుగుతూ పారిశ్రామికవేత్తలు, మేనేజ్మెంట్ స్కిల్స్ ఇలా ఎదుగుతూ వస్తున్నారు. అయితే ఇది అంతకన్నా ముందు ఒకటే వ్యవసాయమే ఉండేది, పారిశ్రామిక విప్లవం రాకముందు. అప్పుడు మనకి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, సవర్ణులు, అవర్ణులు, అంటరాని వాళ్ళు అని 4-5-6 సెక్షన్లు ఉండేవి, వర్గీకరణ ఉండేవి. ఆ తర్వాత అడవులలో ఆదివాసులు, గిరిజనులు అని వాళ్ళు అనేక వందల తెగలు ఉండేవి. అయితే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని సుమారుగా 3000 సంవత్సరాల నుంచి ఒక రకంగా గడుపుతూ వస్తున్నారు. ఆ తర్వాత మనకు యుద్ధాలు జరిగి, ఆ నందరాజుల కాలం నుంచి యుద్ధాలు జరిగి, ఆ తర్వాత నందరాజ్యము, ఆ తర్వాత మౌర్య సామ్రాజ్యం, మనకి మౌర్య చంద్రగుప్తుడి నుంచి, చాణక్యుడి నుంచి, ఆ తర్వాత అతని మానవుడు అశోక్ నుంచి సామ్రాజ్యం ఏర్పడింది. అంటే గణతెగలు, చిన్న చిన్న గ్రామాలు, గణతెగలు, అక్కడి నుంచి మనం ఏమైపోయినాము, రాజ్యం వచ్చింది. రాజ్యం వచ్చేసరికి పన్నుల వ్యవస్థ మొదలైంది. ఆ తర్వాత రక్షణ, రాజ్యం మీద తిరుగుబాటు చేయవద్దు అనేది వచ్చింది. అందువల్ల వాళ్ళు మొట్టమొదట ధాన్యం సేకరించేవాళ్ళు. ఆ తర్వాత నగదు చలామణి పెట్టినారు, బంగారమో, వెండో, రాగో, గవ్వలు ఇట్లాంటివి పెట్టి. ఒక చిల్లి గవ్వ కూడా దొరికలేదు అంటుంటారు, అంటే గవ్వలు కూడా ఉండేవి అన్నమాట. అంటే మారకం అనేది పెరిగింది.
బార్టర్ సిస్టమ్, బార్టర్ సిస్టమ్ పెరిగింది. ఆ తర్వాత నగదు పెరిగింది. ఈ క్రమంలో పారిశ్రామిక విప్లవం వచ్చింది. ఆ తర్వాత సమ్రాట్ అశోక్ నుంచి మనకి ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు, యుద్ధాలు చేసి గెలిచినటువంటి వాళ్ళు, ముస్లిం పాలకులు కావచ్చు, బ్రిటిష్ పాలకులు కావచ్చు, ఇంకా ఈ దేశంలో ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకు విస్తరించినటువంటి శాతవాహనులు, పల్లవులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు, అలా బహమనీ రాజులు, ఔరంగజేబు, అక్బరు, ఇలాంటి వాళ్ళు ఈ వచ్చిన తర్వాత వీళ్ళు ఈ మొఘళ్ళ పాలనలో పారిశ్రామికీకరణ కోసం వాళ్ళు రకరకాల అవసరాల కోసం యూరోప్ దేశాలు బంగారు గనుల కోసము, వర్తం కోసము, సుగంధ ద్రవ్యాల కోసం ఇక్కడికి వచ్చినారు. ఆ క్రమంలో వాళ్ళు రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారు, చూసినారు. అయితే పారిశ్రామికలో విజయవంతమైన తర్వాత అంతదాకా వ్యవసాయ నాగరికతలో ఉండేవాళ్ళు. అప్పుడు కూడా బంగారం తవ్వి తీసినారు, అప్పుడు కూడా వెండి తవ్వి తీసినారు, ఇనుము కూడా తవ్వి తీసినారు, రాళ్ళు కూడా కొట్టి మంచి కొట్టగొడలు కట్టినారు, దేవాలయాలు కట్టారు, శిల్పకళ అద్భుతంగా ఎదిగింది. అయితే దీంట్లో మిషన్లు ప్రవేశించిన తర్వాత ఉదాహరణకి చేనేత ఉండేది, నూలు వడికి ఆ తర్వాత బట్టలు నేసేవాళ్ళు. అప్పుడు దాన్ని ఇప్పుడు ఖాదీ అంటున్నాము, అప్పుడు అదే చేనేత. దాని నుంచి నూలు వడకు యంత్రం వచ్చేసింది. ఆ తర్వాత దాని మీద పని చేసే వాళ్ళ పని తగ్గింది. మరి మిగులు పని వాళ్ళు ఏం కావాలి? పైగా చేనేత తగ్గిపోయి బట్టల మిల్లు పెట్టినారు. బట్టల మిల్లు పెడితే అక్కడ ఇదివరకే పనిదేశం వాళ్ళు కావాలి కనుక ఇక్కడ చేనేత వృత్తి కోల్పోయినటువంటి వాళ్ళు అక్కడ బట్టల మిల్లు కార్మికులుగా అహ్మద్నగర్లో, గుజరాత్లో, ఆ తర్వాత బాంబేలో, సూరత్లో చేసుకుంటూ రావడం జరిగింది. అంటే ఇక్కడ నుంచి వలస వెళ్ళి ఉన్న అనుభవాన్ని కలుపుకొని అదనపు అనుభవాన్ని సంపాదించుకొని వాళ్ళ అర్హతతోటి పనిచేస్తున్నారు. అంటే ఆ కులవృత్తి వాళ్ళే ఆయా కార్మికులుగా మారినారు. అది జరిగింది. అయితే ఇది మరి వ్యవసాయంలో ఉన్న వాళ్ళంతా ఎట్టిపోయినారు? ఇది ఒక చేతి వృత్తి గురించి చెప్పినాము. మరి వ్యవసాయం అలా గన్లు తవ్వినారు విశ్వకర్మ వాళ్ళంతా ఏమైపోయినారు? వాళ్ళ వృత్తులు వాళ్ళకు అలాంటి అవకాశాలు రాలేదు. అందువల్ల వ్యవసాయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే, మనకు ఈ పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత వాళ్ళకు ఉపాధి లేకుండా పోయింది చాలా కులాలకి. అందువల్ల వాళ్ళంతా చిన్న చిన్న పట్టణాల నుంచి పల్లెటూర్లకి వలసపోయినారు, వ్యవసాయం మీదకి వలసపోయినారు ఒక దండులాగా. దానివల్ల దళితుల యొక్క అంటరాని వాళ్ళ యొక్క బాధ ఇంకా పెరిగింది. అంటే కూలీ రేటు ఇంకా పడిపోయింది. దానివల్ల ఇంకా ఎక్కువ బాధలు అయినాయి పారిశ్రామిక విప్లవం వల్ల అన్నాడు. సరిగ్గా ఈ క్రమం ఎప్పుడైతే పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత ఏదైతే మనకు నష్టం జరిగింది అనుకుంటున్నామో, ఎలాగైతే పారిశ్రామిక విప్లవం కన్నా ముందు నిరుద్యోగం అంటూ ఏమీ లేదు, ఉంటుందా ఎక్కడైనా? ఎడ్లు వ్యవసాయం చేసేవాళ్ళు, కూలి పని చేసుకునేవాళ్ళు, ఏదో ఒక పని చేసేవాళ్ళు. ఏది లేకపోతే ఎండాకాలంలో ఇల్లు కట్టుకుంటారు, గుడిసె కట్టుకుంటారు. అతను ఆ చెరువును ఒండు మట్టి తీసి చెరువు లోతు చేసుకుంటారు. ఆ తర్వాత ఎండాకాలంలో కొయ్యకాళ్ళు అవి ఇవి తీసి పడేసి ఆ తర్వాత దున్ని వర్షం పడగానే వెంటనే ఇత్తనాలు అనుకుని తయారు చేసుకుంటారు. వేసవికాలంలో మనకి వేసవికాలంలో హాయిగా ఉంటుందని ఏం చేస్తారు, చక్కగా వేనెల రాత్రులు పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు. ముహూర్తాలని వ్యవసాయ నాగరికత. అయితే ఆ వ్యవసాయ నాగరికత, వ్యవసాయ ఉత్పాదన, వ్యవసాయ ఉత్పత్తి, సంపద పంపిణీ ఒక తీరుగా బ్రాహ్మణులకి ఎంత ఇవ్వాలి, క్షత్రులకి ఎంత ఇవ్వాలి, వైశ్యులకి ఇంత, శూద్రులకి ఏమి ఉండొద్దు, అంటే వాళ్ళకి ఆయంత కూడా ఉండకూడదు, వీళ్ళకి ఎక్కువ ఉంటే వీళ్ళు బలుస్తారు, తిరగబడతారు అని ఏది ఉంచుకోకూడదు అని చెప్పి శూద్రులకు వీళ్ళు చెప్పినారు. నిజానికి సంపద సృష్టించేంత ఎవరు? శూద్రులు, అతిశూద్రులు, ఆదివాసులు, సంపద సృష్టికర్తలు. ఆ ఉత్పత్తి సాధనాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, అన్ని కత్తులు, కటార్లు, కొడవలు, ఇవన్నీ సుత్తేశానం అనే అన్ని పనులు వాళ్ళవే. కోటగొడులు వాళ్ళే కట్టినారు, ఇండ్లు వాళ్ళే కట్టినారు, బంగారం వాళ్ళే చేసినారు, బట్టలు వాళ్ళే చేసినారు, నగలు వాళ్ళే చేసినారు. ఆ తర్వాత గుళ్ళు, గోపురాలు, అన్ని శిల్పులు వాళ్ళే చేసినారు. కానీ అధికారం ఎవరిదైంది? అధికారం బ్రాహ్మణులు చెప్పినట్టు రాజులు వినాలి, రాజు చెప్పినట్టు వైశ్యులు వ్యాపారం చేయాలి. వీళ్ళు ఎవరు ఉత్పత్తిలో పాల్గొనలేదు, వీళ్ళు సంపద సృష్టించలేదు. సంపదను తినేవాళ్ళుగా, అంటే సంపదను భోంచేసేవాళ్ళుగా, సంపద మీద ఆధిపత్యం సాధించే వాళ్ళుగా వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ ఏర్పడ్డది. సరే, అది శతాబ్దాల తర్వాత నడిచింది, నష్టపోయినారు. వీళ్ళు అప్లైడ్ సైన్సెస్, అంటే ఇప్పుడు ఈ లోహాలను, ఖనిజాలు తీయడం ఎలా అనేది
బ్రాహ్మణులకి ఏం తెలియదు, రాజులకి ఏం తెలియదు, ఈ వైశ్యులకి ఏం తెలియదు. ఈ చేసిందంతా శూద్రులు, అతి శూద్రులు, ఆదివాసులు. ప్రకృతి సంపదను ఎట్లా సంపాదించాలి, ఏ ఆకుపసరు, ఏ వైద్యము, ఇదంతా మెటీరియల్ మెడికా అనేది కూడా ఆదివాసుల నుంచి, వనముక్కల నుంచి ఆయుర్వేద వైద్యం అభివృద్ధి చేసుకున్నాం మనం. పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత అకస్మాత్తుగా అది వచ్చేసి మాకు కార్మికులు కావాలన్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు పారిశ్రామిక విప్లవం కూడా మనకి ఇంగ్లాండ్లో వచ్చింది అంటున్నారు. అప్పట్లో ఇంగ్లాండ్ పారిశ్రామిక విప్లవం మన దేశం మీద కూడా ప్రభావం చూపిస్తున్నారు కదా. ఓకే, దిగుమతి అయింది, పారిశ్రామిక విప్లవం దిగుమతి అయింది. అక్కడ నుంచి బట్టలు దిగుమతి అయినాయి. క్రమక్రమంగా పారిశ్రామిక విప్లవం కూడా ఇక్కడ దిగుమతి అయింది. దిగుమతి అయిన తర్వాత 1857 మొదటి స్వాతంత్ర పోరాటం అనేది యుద్ధం అయితే చెప్తున్నాము. బహదూర్ షా నాయకత్వంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా, ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు, అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ దీన్ని పరిపాలించడం సాధ్యం కాదని వాళ్ళు ప్రభుత్వానికి అప్పగిస్తే బ్రిటిష్ ప్రభుత్వము 1857 నుంచి భారతదేశం మీద తన వలస రాజ్యం కింద తీసుకోవడం జరిగింది. అప్పుడు తనకు పన్నులు కావాలి, పరిపాలన వ్యవస్థ ఉండాలి. ఒక కంపెనీ పరిపాలన వేరు, ఒక ప్రభుత్వ పరిపాలన వేరు కదా. అట్లా సంఘ సంస్కరణ కోరుకున్నారు మహాత్మా జ్యోతిరావు ఫులే లాంటి వాళ్ళు, రాజా రామ్మోహన్ లాంటి వాళ్ళు, కందుకూరి వీరేశలింగం పంత్ లాంటి వాళ్ళు కోరుకున్నారు. ఆ సంఘ సంస్కరణలు జరుగుతూ వస్తున్నాయి. ఈ సంఘ సంస్కరణలు అంటరాతనం పోవాలి, ఆ తర్వాత వృత్తులకు ఉపాధి కలగాలి. ఆ తర్వాత 16 గంటలు పని చెప్పేవాళ్ళు, 8 గంటలు నిద్ర. ఇంకెక్కడ? అరే అంతకన్నా ముందు వ్యవసాయం అట్లా లేదు. వ్యవసాయంలో ఏముండేది, పొద్దున 6కో 7కో తయారై లేదా 4 పోయి ఏతం పోసి లేదా రాటు కొట్టి మూట కొట్టి ఆ తర్వాత 10కో 11కో వచ్చేవాళ్ళు. హాయిగా స్నానం చేసి వచ్చి తిని కొద్దిసేపు పడుకొని ఇంత కళ్ళుబోటు గట్ట తాగి ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళేవారు. అంటే వాళ్ళకడ విశ్రాంతి ఉండేది, ప్రకృతి సహజీవనం ఉండేది. వ్యవసాయంలో కుల వృత్తులలో కూడా ఆ పొద్దున్న లేచి పని చేసుకుని దీపం ముట్టిస్తే ఎలక్ట్రిసిటీ కరెంట్ లేదు కాబట్టి దీపం మీద పెద్దగా పనేం చేయరాదు కాబట్టి సాయంత్రం పొద్దున్న సాయంత్రం అంటే ఎంతైనా సరే 8 గంటలు 10 గంటల కన్నా చేసేవాళ్ళు కాదు. ఎప్పుడైతే పారిశ్రామికలో వచ్చిందో వీళ్ళు పని చేయాలని చెప్పి పెట్టి 16 గంటలు పెట్టేసరికి మహాత్మా జ్యోతిరావు ఫులే, సత్యశోధ సమాజ ఉద్యమం, ఎంఎన్ లోఖండ్ లాంటి వాళ్ళు భారతదేశంలో పని గంటలు తగ్గించాలని దాన్ని 12 గంటలకు తగ్గించినారు. ఆ తర్వాత అంబేద్కర్ గారు వచ్చేసి 8 గంటలు చేసినారు. కార్మికులు సౌకర్యం కల్పించాలి, ఆ మహిళా కార్మికుల వాళ్ళ పిల్లలు ఆడుకోవడానికి స్థలం ఉండాలా, ఇట్లాంటివన్నీ పెట్టినారు. అయితే ఇక మౌలికమైన విషయం ఏంటంటే ఎవరు కార్మికులుగా మారుతున్నారు, ఎవరు ఇంజనీర్గా మారుతున్నారు, ఎవరు డాక్టర్గా మారుతున్నారు, ఎవరు న్యాయమూర్తులుగా మారుతున్నారు. కొత్త వ్యవస్థలో అడ్వకేట్లు వచ్చేసినారు. అంతకుముందు గ్రామ పంచాయతీ వ్యవస్థ, పంచాయతీ కుల పంచాయతీ చేసుకున్నారు. గ్రామ పెద్ద మంచాచేడు ఏం చేసుకున్నారు, అదొక గ్రామ స్థాయిలో అయిపోయేది. పోలీస్ స్టేషన్ పోవడం అంటేనే పెద్ద తిట్టు కింద, అవమానం కింద ఉండేది. పోలీస్ స్టేషన్ కేసు ఉన్నది అంటే. అలాంటిది ఇప్పుడు ఆ వ్యవస్థలన్నీ మన మీదకి వచ్చి పడ్డాయి, కొత్త వ్యవస్థ. ఈ కొత్త వ్యవస్థలో కొత్త అవకాశాలు ఎవరు సంపాదించుకున్నారు? రేడియోలు, టీవీలు, సినిమాలలో, రోడ్లు వేయడంలో, ఆ తర్వాత విమానాలు ఎక్కడంలో, రైళ్లు ఎక్కడంలో, బస్సు ఎక్కడంలో, బస్సు నడపడంలో, రైలు నడపడంలో, వీటన్నిటిలో కొత్త నూతన అవకాశాలు కదా. ఒక కరెంటు కనుక్కోవడం ద్వారా కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయి. అలాగే ఒక రేడియో కనుక్కోవడం ద్వారా లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయి. అలాగే టీవీ కనుక్కోవడం ద్వారా లక్షలు వచ్చినాయి. సినిమా రంగం కనుక్కోవడం లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయి. నైపుణ్యాలు కూడా పెరిగినాయి. సో ఈ మధ్యలో కులగణన ప్రస్తావన ఎక్కడొచ్చిందంటారు? కుల నిర్మూలన గురించి ఇక్కడ ఇంకా రాలే మనం. అంటే కులగణన మనము ఈ అయితే ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి కదా, ఈ ఆధునిక సంస్కరణలు వచ్చినాయి, ఆధునిక పరిశ్రమలు వచ్చినాయి, ఆధునిక నైపుణ్యాల ఆవశ్యకత పెరిగింది. అడ్వకేట్లు అవసరమైనారు, అల్లోపతి డాక్టర్లు అవసరమైన, ఆయుర్వేదం పక్కకు పడింది. ఆ తర్వాత రోడ్లు వచ్చేసినాయి, ఆ తర్వాత ఎడ్ల బండ్లు పక్కకు పోయినాయి, జీబులు వచ్చేసినాయి, ట్రాక్టర్లు వచ్చేసినాయి. ఆ తర్వాత ఇటుక బట్టీలు పద్ధతి మారింది. ఇట్లా ఇల్లు కట్టే పద్ధతి మారింది. ఇల్లు కట్టడం ఇటుకతో కాకుండా స్లాబ్లు వచ్చేసినాయి, సిమెంట్ వచ్చేసింది, 2 అంతస్తులు 3 అంతస్తుల పద్ధతి వచ్చేసింది, రాతి కట్టడాలు పోయినాయి, ఇటుక కట్టడాలు వచ్చేసి. ఇలా వీటిలలో నైపుణ్యం వారు సంపాదించినారు. ఇప్పుడు సగరులు అనేవాళ్ళు, తర్వాత అంటరా అనేవాళ్ళు అనేవాళ్ళు మట్టి పని చేసేవాళ్ళు, భవన నిర్మాణం చేసేవాళ్ళు. శిల్పులు అనేవాళ్ళు గుళ్ళు కట్టినారు, ప్రాకారాలు, గుడులు. ఇప్పటికి కూడా మన యాదాద్రి గుడి కానీ, ఆ తర్వాత మనకు ఇప్పుడు రామాయణం కట్టినారు కదా, బాలక రామాయణం, అది కానీ ఆనాటి తరతరాల నుంచి వచ్చినటువంటి శిల్పులు మళ్ళీ వాళ్ళ తరం వాళ్ళు కొత్త నైపుణ్యాలు అలవరుచుకొని అటు పుస్తకాలు చదివి ఇటు కొత్త నైపుణ్యాలు అలవరుచుకొని కరెంటుతోటి, విద్యుత్తు ఆ పరికరాలతోటి కూడా పనిచేసే పద్ధతి నేర్చుకున్నారు. అయితే ఇందులో చూస్తున్న వాళ్ళు ఎవరు, వస్తున్న వాళ్ళు ఎవరు? అది
అక్కడ దానికోసం కులగణన అవసరం. ఓకే, గణించడం. అంటే ఎవరైతే, ఇప్పుడు దానికోసం కులగణన అవసరం. ఓకే, గణించడం. అంటే ఎవరైతే ఇప్పుడు ఈ సమాజంలో అనేక ఉదాహరణకి విశ్వకర్మ వాళ్ళు ఉన్నారు. అవును. బంగారం వాళ్ళే చేశారు, ఇనుము వాళ్ళే తీశారు, కంచు, ఇనుము, ఇత్తడి, రాగి, ఇవన్నిటిని వాళ్ళు వెలికి తీశారు. ఉదాహరణకు వాళ్ళు ఎంత నిపుణులు అంటే, మనకు నిజామాబాద్ దగ్గర కమ్మరిపిల్లి అని ఉన్నది. కమ్మరిపిల్లి గోడల కింద ఇంత ముద్దలు ఉంటాయి, ఇనుప ముద్దలు. అయితే ఈ ముద్దల మీద పరిశోధన చేసినటువంటి జయకిషన్ అనేటువంటి ఒక చరిత్రకారుడు, జయశెట్టి రమణయ్య అనేటువంటి చరిత్రకారులు వెలికి తీసి అవి మధ్యయుగాల కాలంలో తయారు చేసినవి. చాలా కాలం నుంచి శతాబ్దాలుగా అక్కడ కమ్మరి పని చేసేవాళ్ళు. కమ్మరి వాళ్ళ ఊరు అన్నట్టు, అంటే అక్కడ గని ఉండేది. ఇప్పుడు ఎట్లయితే గోదావరి గని ఎట్లయితే ఉందో అక్కడ బొగ్గు తీసినట్టుగా ఆ బిలాయిలో ఎట్లయితే ఇనుము తీసేటువంటి గనులు ఉన్నాయో అట్లా వాళ్ళు కమ్మరి వాళ్ళు అక్కడ ఉండడం వల్ల ఆ గనులకు కమ్మరిపల్లి అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు, కాలనీ. అక్కడ తయారు చేసినటువంటి ఇనుము తుప్పు పట్టదు. ఇప్పుడు మనకు కుతుబ్ మినార్లో ఉంది, ఇది కుతుబ్ మినార్ ఢిల్లీలో, అది తుప్పు పట్టలేదు. తుప్పు పట్టని ఇనుము తయారు చేయడం అనేది యూరోప్ వాళ్ళకు రాలేదు. మరి వీళ్ళు తయారు చేసినారు. ఎట్లొచ్చింది? ఈ కనుక్కున్న తర్వాత ఏమన్నారు, దాన్ని నానో టెక్నాలజీ అన్నారు. అంటే చాలా సున్నితమైన అద్భుతమైన నానో టెక్నాలజీ. ఈ నానో టెక్నాలజీ పేర్లు వాళ్ళకేం తెలివయి, కానీ వాళ్ళు తుప్పుపట్టి ఇనుము తయారు చేసినారు. ఎట్లా తయారు చేసినారు? బొగ్గులు, ఇనుము రెండు కలిపి కరిగించినారు. కరిగిస్తే ఇనుములో ఉండే కర్బనం ఈ బొగ్గుతో పాటు కాలు వెళ్ళిపోయింది. అందువల్ల దానికి తుప్పుపట్టే స్వభావం పోయింది. ఇది కనుక్కున్నారు వాళ్ళు. అట్లాగే బంగారంలో ఇప్పుడు వేస్తే దానికి వెండిని తీస్తారు, రాగి తీస్తారు, బంగారం తీస్తున్నారు కదా. అలాగే మట్టిలోంచి కూడా తీసి బంగారం తయారు చేస్తున్నారు కదా. ఇవన్నీ సాంకేతిక నైపుణ్యం, టెక్నిక్స్ అన్నీ ఆనాడు ఉండేవి. కానీ ఇవాళ ఆ బంగారు గనులలో, వెండి గనులలో, ఈ బొగ్గు గనులలో, ఇనుప గనులలో పనిచేసేవాళ్ళు వాళ్ళు సైంటిస్ట్గా మారారా? ఈ విశ్వకర్మ వాళ్ళు మారారా? మారలేదు. ఎందువల్ల? ఆ విద్య వాళ్ళకి అందించలేదు. ఆ విద్య అందించాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు అందరికీ నిపుణులు, శతాబ్దాల తరబడి చేశారు. వాళ్ళ డిఎన్ఏలో, నాళాల్లో, వాళ్ళ సిక్స్త్ సెన్స్లో కూడా అది ఉంటుంది, కానీ అందలేదు. అందువల్ల వాళ్ళు ఏమైపోయినారు? ఉపాధిగొలిపోయినారు. అందువల్ల అంటే ఏంటి, ఒక కొత్త విషయం కనుక్కున్నప్పుడు అంతకన్నా ముందు ఆ పనులు ఎవరు చేస్తున్నారో వాళ్ళ నైపుణ్యాలు పెంచాల్సినటువంటి బాధ్యత, కర్తవ్యము ప్రభుత్వాలు చేయాలి, పరిశ్రమలు చేయాలి. ఒక్క బట్టల మిల్లులో మాత్రం అది జరిగింది. వాళ్ళు నష్టపోయిన వారు కావచ్చు, చేనేత కార్మికులు, చేనేత కులాల వాళ్ళు. కానీ చేనేత చేసినటువంటి నైపుణ్యమే మళ్ళీ బట్టల మిల్లు నడపడానికి ఉపయోగపడింది. ఇప్పుడు అన్ని కులాల వాళ్ళు వస్తున్నారు పనిచేయడానికి. ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, ఓసీలు అందరూ వస్తున్నారు, బట్టల మిల్లు పనిచేస్తున్నారు, నేర్చుకున్నారు. కానీ తొలి దశలో అయితే వాళ్ళే పనిచేసి పెట్టింది నేత కార్మికులే. కానీ ఈ ఇనుప గనులలో వచ్చిందా? రాలేదు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు కాబట్టి యాదాద్రి గుడి కట్టడానికి, వేమనాడు పునర్నిర్మాణం చేయడానికి, అలాగే తిరుపతి గుడి పునర్నిర్మాణం చేయడానికి, ఇప్పుడు బాబరి మసీదు కూలగొట్టి రామాయణ పునర్నిర్మాణం చేయడానికి అన్ని మళ్ళీ పాత వాళ్ళే వస్తున్నారు, కొత్త వాళ్ళు కాదుగా. కానీ అంటే అది అత్యంత కష్టభూయిష్టమైన, అత్యంత సున్నితమైన విషయం కాబట్టి మరి మిగతా రంగాలలో ఆ పాత వాళ్ళు అంటే అదే వృత్తిలో శతాబ్దాలుగా తరాలు తరబడి కొనసాగుతున్న వాళ్ళని ఎందుకు మనం లొకేట్ చేయలేకపోయినాము? అది కులగణ మనము వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్లకు ఆ శిక్షణ ఇవ్వగలిగితే ఈ సమాజము, ప్రపంచం వేరే తిరిగి ఉండేది, అద్భుతంగా ఎదిగి ఉండేవాళ్ళు. రైట్ అండి. మరి ఇప్పుడు ఈ కులగణనలు చేపట్టిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, 2 తెలుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, మరి వీటి వల్ల కులాలకు సంబంధించిన అభివృద్ధిలో వారిని తీసుకెళ్లే అవకాశం ఉందంటారా? లేకపోతే లెక్కలకు మాత్రమే తీసుకొని కాగితాల మీద మాత్రమే పక్కన పెట్టే అవకాశం ఉందంటారా? లేదు. ఎప్పటికైనా సరే ఆయా సామాజిక వర్గాలు ఆ లెక్కలు, గణాంకాలు వచ్చిన తర్వాత ఆ గణాంకాల ఆధారంగా వాళ్ళకి అభివృద్ధి చెందాలి, అభివృద్ధి అందించాలి అనేటువంటి అవగాహన వాళ్ళకు పెరుగుతుంది, ప్రభుత్వం కూడా పెరుగుతుంది. ఆ తర్వాత ఆ వర్గాల నుంచి, ఆ కులాల నుంచి ఎదిగినట్టు మేధాలు కూడా అడుగుతారు. ఉదాహరణకి మనం బెంగళూరుకు వచ్చినాం, మేము బీసీ కమిషన్ చైర్మన్గా సభ్యులం కలిసి బెంగళూరుకు వచ్చినాం. అక్కడ ఏం చూసినాము, రజకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నగరం, బెంగళూరు నగరం నడిబొడ్డున 5 ఎకరాల స్థలంలో 3 అంతస్తుల బిల్డింగ్లు కట్టించినారు. ఒక 350-400 చదరపు అడుగుల సింగిల్ బెడ్రూమ్ కట్టించి ఇచ్చినారు. అక్కడ ఆ స్థలంలో వాళ్లకు మంచి వాటర్ ఇచ్చినారు, బట్టలు ఉతకడానికి, ట్యాప్ వాటర్. ఆ తర్వాత ఆ ఖాళీ స్థలం ఉంది. వాళ్ళు ఆ బట్టలు ఉతికి
ఇస్త్రీ చేస్తారు. వారు కోఆపరేటివ్ సొసైటీ పెట్టినారు. ఆ సోడాను సబ్సిడీ మీద తీసుకుంటున్నారు. బట్టలు ఉతికే సోడాలు, సబ్బులు, నిర్మాణ పౌడర్ ఇవన్నీ తీసుకుంటున్నారు. వాళ్ళు లాడ్జింగ్లలో, హోటళ్లలో ఉన్నటువంటి బట్టలు అన్నీ తీసుకొచ్చేసి ఉతికి ఆధునిక పద్ధతిలో ఇస్త్రీ చేస్తున్నారు. ఇస్త్రీ చేసి ఆటోలు కొనుక్కున్నారు. ఆటోల ద్వారా తీసుకొస్తున్నారు, ఇస్తున్నారు. అంటే ఏమిటి, ఈ ఇస్త్రీ బట్టలు చేసేటువంటి పని మొదటి నుంచి వాళ్ళు బట్టలు తీసుకున్నారు. ఆ బట్టలు ఉతికే పనిని ఆధునిక నైపుణ్యం ఎదిగిన తర్వాత ఆధునిక రవాణా సౌకర్యం వాడుకుంటున్నారు, ఆధునిక కరెంటు వాడుకుంటున్నారు, ఆధునిక సౌకర్యంలో ఒక ఇంట్లో ఉంటున్నారు. ఆ తర్వాత వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు, వాళ్ళకి సంబంధించిన దేవుని గుడి కట్టించుకుంటున్నారు. ఎంత వస్తుంది ఆదాయం అన్న సార్? మాకు మినిమం 20,000 వస్తుంది, మ్యాక్సిమం 40,000 దాకా వస్తుంది సార్. ఎంత గొప్ప విషయము. అంటే ఆ వృత్తిలో ఉన్న వాళ్లకు అదే వృత్తిలో నైపుణ్యాలు కలిగింపజేస్తే ఎంత లాభం జరుగుతుందో తెలిసింది. అందువల్ల మనం ఏం చేసినాము, రవీంద్ర భారతికి ఈ బట్టలు ఉతికే మిషన్లను పిలిపించి, ఎలాంటివో వాళ్ళు పిలిపించి అన్ని కోయంబత్తూరు నుంచి, హైదరాబాద్ నుంచి పిలిపించి ప్రదర్శన పెట్టి వాళ్ళు పిలిపించినాము. వాళ్ళు వచ్చి చూసినారు. ఇవి ఒక జిల్లా స్థాయిలో, తాలూకా స్థాయిలో పెట్టుకోవచ్చు అని అనిపించింది. అట్లాగే మంగళి వాళ్ళకి కూడా ఒక శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎవరో వచ్చి కొత్తగా బ్యూటీ పార్లర్ ట్రైనింగ్ చేయడం ఏమిటి, వీళ్ళు ఎందుకు చేయకూడదు అని అనిపించి ఒక 2 బ్యాచ్లు శిక్షణ ఇవ్వడం జరిగింది. అంటే పెళ్లి పిల్లని చేయడం ఎలా, పెళ్లి కూతురు చేయడం ఎలా. పెళ్లి పిల్లని చేస్తే 1000, 2000, పెళ్లి కూతురు చేస్తే 2,000 నుంచి 50,000 రూపాయల దాకా తీసుకుంటున్నారు. ఆ పని ఈ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు చేయవచ్చు కదా. అలాగే అదే మంగళి మహిళలు ఉన్నారు, వాళ్ళు తరతరాల నుంచి ప్రసూతులు చేసినారు. మరి ఆ ప్రస్తుతం వాళ్ళకే కొద్దిపాటి నైపుణ్యం ఇచ్చి, ఆధునిక సాంకేతిక నైపుణ్యం ఇచ్చి, వాళ్ళు నర్సులుగా, సిస్టర్లుగా క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా హాస్పిటల్ తీసుకుంటే ఎంత బాగుండేది కదా. అంటే ఆ నైపుణ్యం ఇవ్వబడేది. ఆ తర్వాత చదువు అంటే అక్షరాస్యత వస్తుంది. ఉదాహరణకి మనకు ఇక్కడ జహీరాబాద్ దగ్గర జరాసంగం అనేటువంటి ఒక మండలంలో సుభాష్ అనేట ఆయన ఇది ఎరువులు లేకుండా సహజమైన పద్ధతులు పంటలు పండిద్దామని సేంద్రియ అని తీసుకొని 25 సంవత్సరాలు నడిపించినారు. అయితే అక్కడ మేము 2 రోజులు ఉండి చూసినాం. ఏంటది, వాళ్ళకు చదువు రాదు అక్కడ రైతులకి, మహిళలకి. కానీ వాళ్ళు వీడియో అద్భుతంగా ఆర్గనైజ్ చేస్తారు, వీడియో తీస్తారు, కెమెరా తీస్తారు, మాట్లాడతారు, ఆ తర్వాత పంటలు తీస్తారు. ఇంకేం కావాలి? ఈ ఆధునిక విద్య, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, లెక్కలు, ఈ సామాన్య శాస్త్రం చదివితేనా 10వ తరగతి దాకా ఉండేటి అన్నీ అవే కదా, దాన్ని పనికొచ్చేదా? అవునండి. అంటే వాళ్ళకు ఆధునిక, ఇప్పుడు సెల్ ఫోన్ వాడుతున్నారు, ఎవరు ట్రైనింగ్ ఇచ్చినారు? ఆ సెల్ ఫోన్లో మళ్ళీ రకరకాలు వచ్చినాయి కదా, యూట్యూబ్ అని వచ్చింది, ఎన్నో యాప్లు వచ్చినాయి, స్పెసిఫికేషన్స్ వచ్చాయి. అవన్నీ ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చినారా? అమ్మేవాడు ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు. ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు. సరిగ్గా ఆ పద్ధతులు నేర్చుకున్న అర్హతలు సంపాదించుకుని ఉంటే వాళ్ళని లొకేట్ చేస్తే, ఏ మంగళి మహిళలను ఆయాలుగా, సిస్టర్లుగా లొకేట్ చేస్తే అప్పుడు ఆ కులవృత్తులకు వెళ్ళి ఎదిగిన వాళ్ళు. అలాగే చెప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు. చెప్పులు చేసే వాళ్ళకి ఇప్పుడు ఏమైపోయింది, బాటా లాంటి కంపెనీలు వచ్చినాయి, ఇంకేవో కంపెనీలు వచ్చినాయి. దాంట్లో ఈ చెప్పులు చేసే కులాల వాళ్ళకి ఆ తోలును తంగేడు ఆకు వేసి, తంగేడు చెక్క వేసి నానబెట్టి తోలును చదును చేసినటువంటి టెక్నాలజీ మొదటి. దానికన్నా మంచి కెమికల్స్ వచ్చినాయి కూడా ఇప్పుడు చేయవచ్చు. అయితే ఈ బాటా లాంటి చెప్పులు షాప్ యజమానులు, చర్మకారులు అయినారా? కాలేదు. ఎవరో వచ్చి పెట్టుబడిదారులు. మళ్ళీ వాళ్ళ కింద ఏమైపోయింది, వీళ్ళు కార్మికులు పనిచేయాల్సి వచ్చింది. ఇప్పుడు బట్టల మిల్లులో కార్మికులు, బట్టల మిల్లు యజమానులు వేరైపోయినారు. బిర్లాలు, సెంచరీ మిల్స్, శ్రీరామ్ మిల్స్, ఇట్లా. అలాగే అన్ని పరిశ్రమల యజమానులంతా మార్వాడి, గుజరాతీ సేట్లు, వైశ్యులు అయిపోయినారు. ఆ తర్వాత చదువుకున్న వాళ్ళు మేనేజర్లు అయిపోయినారు. ఎవరైతే శతాబ్దాలుగా నైపుణ్యాలు కలిగి వాళ్ళే సైంటిస్టులుగా, వాళ్ళే కార్మికుల చేతి వృత్తులుగా పనిచేసినటువంటి వాళ్ళు కేవలం కూలీల కార్మికులు మిగిలిపోయినారు. ఆ దశ నుంచి వాళ్ళు తిరిగి ఎదిగించడానికి కులగణన చేసినప్పుడు ఏ కులగల వాళ్ళకి ఎంత వృత్తి దొరుకుతుంది, ఆ కుల వృత్తి వదిలేసి ఇతర వృత్తులు ఏం చేస్తున్నారు, ఇతర వృత్తులు చేస్తున్నారు, అది కూడా గిట్టుబాటు అవుతుందా? ఉదాహరణకి బట్టలు ఉతికే వృత్తి ఉన్నది. ఈ బట్టలు ఉతికే వృత్తిలో అన్ని ముట్టు బట్టలు, పీతి బట్టలు, పిల్లలు ప్రసూతి బట్టలు అన్ని ఉతకాలి. అయితే నేను ఖమ్మంలో, ఆ తర్వాత హైదరాబాద్లో, జగిత్యాలలో, కోదాడలో రచక రాష్ట్ర మహాసభల మీటింగ్లో ముఖ్య అతిథిగా పిలిచినప్పుడు ఒక మాట చెప్పాను. మీరు కూలీ 10 రూపాయలు పెంచమని అడుగుతున్నారు. కూలీ పెంచడానికి నిర్ణయం అనేది 10 రూపాయలు కాదు కదా, 30 రూపాయలు అంటే 40 రూపాయలు చేయడం అనేది కూలి పరిగణ కాదు. ఇక్కడ ఒక సామాజిక సమస్య కూడా ఉంది. ఒక పని మంచిది కనుక ఏదైతే అన్ని కులాల వాళ్ళు చేస్తారు కనుక మీ కులవృత్తిలో, బట్టలు ఉతికే కులవృత్తిలో మీ కులం వాళ్ళు కాకుండా ఇతర కులాల వాళ్ళు సగం మంది కన్నా ఎక్కువ చేరితే అప్పుడు
ఎంతో కొంత అది సామాజికంగా గౌరవం పొంది సామాజిక గుర్తింపు పొందినట్లే కానీ చెప్పడం జరిగింది. అంటే ఎస్సీలు కానీ ఇంకా అంతకన్నా తక్కువ వచ్చిన వాళ్ళు వస్తారు. ఉదాహరణకి టైలర్ షాపులు ఉన్నాయి, కుట్టు మిషన్లు వచ్చినాయి. కుట్టు మిషన్లు 100 సంవత్సరాలు అంతకన్నా చేతి కుట్టే కదా. అయితే దాంట్లోకి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళని మనం మేర వాళ్ళని పిలిచినాము, దర్జీలని పిలిచినాము. అయితే ఆ వృత్తిలోకి ఇప్పుడు అన్ని కులాలు వచ్చేసినారు, అన్ని కులాలు అగ్ర కులాలు కూడా వచ్చేసినారు, రెడీమేడ్ కూడా వచ్చేసినారు. ఎందువల్ల వచ్చినారు? అందులో గుర్తింపు ఉన్నది, సామాజిక గౌరవం ఉన్నది, గిట్టుబాటు ఉన్నది. అట్లా ఏ కుల వృత్తిలోకి అయితే సగం కన్నా ఎక్కువ మంది ఇతర కులాల వాళ్ళు చేరుతారో అప్పుడు అది సామాజిక గౌరవాన్ని ఎంతో కొంత గిట్టుబాటు అవుతుందని మనం లెక్క వేసుకోవాలి. నేను ఒక సూత్రీకరణ చేయడం జరిగింది. తర్వాత సామాజిక అవగాహన, సామాజిక న్యాయం, సామాజిక అసమానతలు పోవడానికి కోసం నేను ఒక మాట చెప్పాను. ఒక నినాదం మీరు ఇవ్వండి, తరతరాలుగా మీ బట్టలు మేము ఉతుకుతున్నాం, ఏడాదికి ఒక నెల మా బట్టలు మీరు ఉతకండి, మీరు ఇచ్చినంత కూలి మీకు ఇస్తాం. లేదా నెలకొక వారం రోజులు మా బట్టలు మీరు ఉతకండి, మేమే మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తాం, మీరు మాకెంత కూలి ఇస్తారో అంత కూలి మీకు ఇస్తాం అని అనండి. అట్లా ఎవరు ఉంటారు సార్ అని అనండి. అంటే అసలు దాన్ని అంటే ఆ బట్టలు ఉతికే పని మీద వాళ్ళకి ఎంత నీచ భావం ఉన్నదో తెలిసిపోతుంది కదా. మమ్మల్ని అంటావని, ఏమే మమ్మల్ని నీ బట్టలు ఉతకమంటావే అని అంటారు. అంటే ఏంటి? అప్పుడు బట్టలు ఉతికే పని మీద నీకు చిన్న చూపు ఉన్నట్టే కదా, అది తెలిసిపోతుంది అని చెప్పడం జరిగింది. ఇట్లా ఆధునిక వృత్తులలోకి పాత వృత్తుల వాళ్ళు అభివృద్ధి చెందారు. రేడియో కొత్తది, కరెంటు కొత్తది, జీపు డ్రైవర్, బస్సుకు డ్రైవర్ కొత్త. ఈ కొత్త దానికి ఎవరికి ఇవ్వాలి ట్రైనింగ్లు? ఎవరైతే వ్యవసాయ రంగంలో ఎవరైతే గిట్టుబాటు లేకుండా ఆదివాసులు, ఎస్సీలు, బీసీలు గిట్టుబాటు లేకుండా పోతున్నారో వాళ్ళకు మొట్టమొదటిగా కనీసమైన విద్య, మూడో తరగతి 4వ తరగతి వరకు రాష్ట్ర విద్య. వెనకట అంతేగా 3వ తరగతి టీచర్ నౌకర్లు ఇచ్చినారు, వాళ్ళు చదువు చెప్తాను అందరు చదువుకున్నారు. అందువల్ల వాళ్లకు ఆ ట్రైనింగ్లు ఇచ్చి, ఇప్పుడు జరాసంఘం చెప్పాను కదా, మహిళలు ఇట్లా వర్క్ చేస్తున్నారని, ఇప్పుడు సెల్ ఫోన్ గురించి చెప్పాను కదా, ఎట్లా వర్క్ చేసుకున్నాను. టీవీలు కూడా టక్క పెడితే ఎవరు ట్రైనింగ్ చేయలేదు, 30,000 పెట్టుకుంటున్నాం. ఫ్రిడ్జ్కి కూడా ఎవరు ట్రైనింగ్ చేయలేదు, మనమే వాడుకుంటున్నాం. అంటే అట్లా ఈ డ్రైవింగ్కు సంబంధించి కానీ ఈ కొత్త వృత్తులు ఏవైతే కరెంటు ఫిట్టింగ్, తర్వాత డ్రైవింగ్, కరెంటు, రేడియో, ఇవన్నీ ట్రైనింగ్లు అనేవి చిన్న ట్రైనింగ్లు ఇస్తే ఆయా కులాల వాళ్ళు అందరూ అన్ని కులాల వాళ్ళు ఎదిగేవాళ్ళు కదా. ఎవరైతే కింద వృత్తులు కోల్పోయారో వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది. కానీ కాకుండా 10వ తరగతి పాస్ అయ్యి, ఇంటర్ పాస్ అయ్యి, డిగ్రీ పాస్ అయ్యి ఆ తర్వాత 6 నెలలు ట్రైనింగ్ చేస్తే వాళ్ళకిస్తానన్నారు. రేడియోలో దానివల్ల ఏమైంది? 10వ తరగతి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు బ్రాహ్మణులు అయిపోయినారు, లేదా రాజులు అయిపోయినారు, లేదా కమ్మోళ్ళు అయిపోయినారు, రెడ్లు అయిపోయినారు. వాళ్ళ సంస్కృతి భజన, వాళ్ళు భజన చేసుకుంటారు, భజన అన్నారు. అట్లా రేడియోలో అంతా భజన మొదలైపోయింది. ఆ తర్వాత టీవీలలో కూడా అదే మొదలైపోయింది. అంటే ఏమిటి? ఏ సామాజిక వర్గాలకు ఉపాధి రావాలనో వాళ్ళకి రాకపోవడం వల్ల వాళ్ళ సంస్కృతి కూడా వెనకబడిపోయింది. వాళ్ళ సంస్కృతి జానపద సంస్కృతి అన్నారు. అసలు మొత్తం ప్రజల సంస్కృతి జానపద సంస్కృతి అని, కొద్దిమంది సంస్కృతి శాస్త్రీయ సంగీతం అని అందరి పేరు ప్రచారం కదా. అంటే ఇటు ఉపాధి కోల్పోయినారు, ఇటు గౌరవం కోల్పోయినారు, ఆ తర్వాత వాళ్ళ సంస్కృతి పట్ల కూడా చిన్న చూపు ఏర్పడిపోయింది. ఇవన్నీ తొలగించడానికి ఈ కులగణన చేయడం ద్వారా ఈ సామాజిక సంస్కృతి ఎట్లా ఉండింది, వాళ్ళు ఎంతగా, కనీసం 1947 ఆగస్టు 15వ తారీఖు నుంచి 1950 జనవరి 26వ తారీఖు నుంచి ప్రణాళికలు వెళ్ళేటప్పుడు ఇది చేసేది ఉండే. ఇప్పుడు 100 ఏళ్ళు గడిచిపోయింది. బ్రిటిష్ కాలంలోనే 1921 లెక్కలు తీసినారు. వాళ్ళు కూడా కొద్దిగా మానవతా విలువలు ఉన్నాయిగా. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళతో పోల్చుకునేటువంటి మేధావులు మన దగ్గర ఎదిగినారు కదా, ప్రజాస్వామ్యవాదులు ఎదిగినారు కదా. మరి మీ దగ్గర ఉంది, మాకెందుకు చేయరు? మేము మీ పంచాన్ని మీ పరిపాలన బతుకుతున్నాం కదా అని అడిగినారు. అడిగితే 1921 లెక్కలు తీసినారు. ఎందుకంటే అందరూ రిజర్వేషన్స్ అడిగినారు. ముస్లింలు అడిగినారు, ఆ తర్వాత బ్రాహ్మణులు అడిగినారు, దళితులు అడిగినారు, సిక్కులు అడిగినారు, రిజర్వేషన్ అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళ ప్రాతినిధ్యం ఎంత ఉంది, అసలు ఎట్లా బతుకుతున్నారు తెలుసుకోవడం కోసం చేసినారు. చేసిన తర్వాత దాని ప్రకారంగానే మనకి పూనా ఒప్పందం వచ్చింది. పూనా ఒప్పందం మీద గాంధీజీ పూనా ఒప్పందం సైమన్ కమ్యూనల్ అవార్డు వచ్చింది. కమ్యూనల్ అవార్డు మీద గాంధీజీ నిరాహార దీక్ష పెడితే పూనా ఒప్పందం స్టార్ట్ అయింది. అయితే ఆ ఒప్పందం 1921 జనాభా లెక్కలు, కులాల లెక్కలు తీయడం వల్లనే కదా వచ్చింది. 1921లో ఒక కొత్త భారత రాజ్యాంగం రాసుకున్నారు. 1930లో ఒకటి రాసినారు. మనం 1946 మొదలుపెట్టి 1950 అమలుకి తెచ్చుకుని ఇప్పుడు. అయితే 1921లో రాజ్యాంగం ప్రకారంగా తీసినారు. 1932లో మనం పెట్టినారు కదా. అంతగా మౌలికమైనటువంటి మార్పులు వస్తాయి కులగణన చేయడం వల్ల. అప్పుడు ఈ దేశ సంపద బాగా పెరుగుతుంది. ఎవరికి అన్యాయం చేయడం లేదు ఇక్కడ. కానీ కులగణన పేరిట
రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వాలు కానీ రాజకీయం మాత్రమే చేస్తున్నాయి కానీ వీరికి బాగుపడేలాగా ఏం చేయట్లేదంటూ బయట వినిపిస్తున్న మాట ఎంతవరకు నిజం అంటారు? రాజకీయ నాయకుల మీద ఎవరు విమర్శ చేస్తున్నారు? మేధావులు, నిపుణులు, సామాజికవేత్తలు మీలాంటి వారు కూడా ఇప్పుడు ఎందుకంటే ఈ గణన చేసిన తర్వాత ఆ కట్టలు తీసుకెళ్ళి ఒక దగ్గర పెడుతున్నారే కానీ తెల్ల పేపర్లను నల్ల పేపర్లుగా మార్చుతున్నారే కానీ ఇప్పుడు సపోజ్ సకల జనుల సమ్మె తీసుకుందాం మనం. సకల జనుల ఏంటి లెక్కలు, ఆ లెక్కలు సమగ్ర తీసుకోవడం జరిగింది. అది ఒక ప్రభుత్వ హయాంలో తీసుకున్నారు కాబట్టి ఆ ప్రభుత్వం దగ్గరే పెట్టుకోవడం జరిగింది. అది నెక్స్ట్ ప్రభుత్వాన్ని క్యారీ చేసిందా? లేదు. ఇప్పుడు మళ్ళీ కులగణన అంటూ మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇదంతా 5 ఏళ్ల కాలాన్ని ప్రభుత్వాలు కాలయాపన మాత్రమే చేస్తున్నాయి, కాలక్షేపం మాత్రమే చేస్తున్నాయి అంటూ సోషల్ మీడియాలో అంటున్న మాట ఎలా తీసుకోవచ్చుంటారు దీన్ని? ఈ సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళు చైతన్యవంతులేనా? అది ఆలోచించాలి ఫస్ట్. ముందు చైతన్యవంతులేనా? వాళ్ళు ఇల్లు కదిలి తన కుటుంబం ఇచ్చిన సమయం కాకుండా, ఉద్యోగంకి ఇచ్చే సమయం కాకుండా అదనంగా ఉండే సమయాన్ని సామాజిక మార్పు కోసం, సామాజిక న్యాయం కోసం ఖర్చు పెడుతున్నారా? అంటే వాళ్ళ కులం కానీ వాళ్ళ బంధువులు కానీ ఎదగడానికి కుల సంఘాల ద్వారా కానీ, బీసీ సంఘాల ద్వారా కానీ, అంబేద్కర్ సంఘాల ద్వారా కానీ, దళిత సంఘాల ద్వారా కానీ, లేదా కోమట్ల సంఘం, లేదా రాజుల సంఘం, లేదా కమ్మల సంఘం ద్వారా కానీ, బ్రాహ్మణ సంఘం ద్వారా వాళ్ళు తమలాంటి వాళ్ళు వెనుకబడిపోయిన వాళ్ళ కోసం కృషి చేస్తున్నారా? కృషి చేసేదైతే వాళ్ళు ఎందుకు విమర్శ చేస్తారు? కృషి చేసే వాళ్ళు కృషి చేస్తారు, డిమాండ్ చేస్తారు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తారు, లేదా వాళ్ళ ఎమ్మెల్యేని నిలదీస్తారు, వాళ్ళ సర్పంచ్ నిలదీస్తారు, వాళ్ళ కలెక్టర్ నిలదీస్తారు, వాళ్ళ ముఖ్యమంత్రి నిలదీస్తారు, వాళ్ళ ఆ మంత్రిత్వ శాఖ నిలదీస్తారు. అంటే ఏమన్నమాట, చైతన్యం ఉంటే, చైతన్యం లేకుండా ఉండడం వల్ల కొంతమంది వాళ్ళ ప్రజల తరఫున మాట్లాడుతున్నారు. అంతే తప్ప వాళ్ళు ప్రజలకు నాయకులు కాదు. రైట్ అండి. ఇప్పుడు కులగణన వలన ఒకవేళ అధిక భాగం సింహభాగంగా ఉన్న బీసీలే బాగుపడ్డారు అన్న దాఖలాలు ఉన్నాయంటారా? కులగణన తీసుకున్న తర్వాత బీసీలకు దామాషా ప్రకారం కనీస రిజర్వేషన్లు అన్న దక్కాయా ఈ కులగణన చేసినంత వలన? ఇంతకుముందు ఏమైనా ఉన్నాయండి దాఖలాలు? ఒకవేళ ఉన్నవి. మనకి 1952లో 53లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజీనామా చేసినారు. తాను పెట్టిన మహిళలకు సమాన హక్కులు, హిందూ కోడ్ బిల్లు విప్ జారీ చేయకపోతే ఓడిపోయింది. న్యాయశాఖ మంత్రికి నేనేం చేయాలి? అసలు ముందు అది రాజ్యాంగంలో పెడదామన్నాం, ఆ తర్వాత పెడదాం లేని వాయిదా వేసినారు. రాజ్యాంగంలో పెట్టనివ్వలేదు. ఇప్పుడు చట్టం తీసుకొచ్చి దాన్ని అమలు జరుపుదామంటే దీన్ని విప్ జారీ చేయకుండా వదిలేసినారు. అంటే ఏంటి, కావాలని నెహ్రూ గారు భయపడో లేకపోతే అంగీకరించో చేసినట్టు కదా అని అట్లా బీసీ రిజర్వేషన్లు, ఆ తర్వాత మహిళా రిజర్వేషన్లు, ఇట్లా 4 కారణాలు చూపించి తాను రాజీనామా చేసినాడు. అప్పుడు ఆయన బీసీ సంఘాల మీటింగ్లు పోయినాడు ఇతర రాష్ట్రాలలో. పోతే అబ్బో ఇది ఎక్కడికో తిరిగేటట్టు ఉన్నది, బిల్లు ఓడిపోయిన తర్వాత ఏదో అంబేద్కర్ ఏదో చేసేటట్టున్నాడని భయపడిపోయి వెంటనే కాకా కాలేకర్ కమిషన్ పూనా బ్రాహ్మణితో పెట్టినారు. అది ఆయన అంతా రిపోర్ట్ అంతా రాసినాడు. రాసిన తర్వాత ఈ రిపోర్ట్ ఇస్తే నెహ్రూ ఏమన్నాడంటే చూసి, నువ్వు ఇన్ని రాసినావు, ఇన్ని రాతే మన అగ్రకులాల యొక్క, మన బ్రాహ్మణుల యొక్క పెత్తనం ఎక్కడ ఉంటుంది, మన మైనార్టీ కులం కదా, మనకు మన ప్రాధాన్యత తగ్గిపోతుంది, వాళ్ళ ప్రాధాన్యత పెరుగుతుంది కదా అని చెప్పి తిట్టినాడు. తిట్టి నువ్వు మళ్ళీ రాసుకురాపో అని చెప్పేసి డిక్టేషన్ ఇస్తే ఆయన అది చింపేసి లాస్ట్ పేజీలు రికమెండేషన్స్ చింపేసి కొత్తగా రాసి చివరికి మళ్ళీ ఏమన్నాడంటే, ముందు మాటలు ఏమి రాసినాడంటే, ఈ రిపోర్ట్ నేనే రాసినప్పటికీ నేను దీంతో అంగీకరించడం లేదు అని అన్నాడు. అంటే ఏమన్నాడు, ఒక కులగణన 1921లో చేయాల్సింది 51లో చేసినారు. అదే కోర్టులు తీర్పు ఇచ్చినాయి. ఏమని ఇచ్చినాయి, అసలు జనాభా లెక్కలు తెలియకుండా వాళ్ళ ప్రాతినిధ్యం దామాషా చేస్తారన్న. అప్పుడు తీస్తే ఇది ఇట్లా చేసారు. దాని తర్వాత ఇక కాంగ్రెస్ దాని జోలికి పోలేదు. ఇక పి శివశంకర్ గారు తన జీవిత రాస్తూ, ఇందిరాగాంధీ గారు ఎన్నోసార్లు బీసీ ఇది మండల కమిషన్ రిపోర్ట్ అమలు జరుపుదాం అనుకుంటే ఆ కోటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంగీకరించలేదు, ఆమె ముందుకు పోలేకపోయిందని పి శివశంకర్ గారు రాసినారు. అది వాళ్ళ వ్యక్తిగత విషయం, మన బయటకు వచ్చిన విషయం కాదు. అయితే మండల జనతా పార్టీ హామీ ఇచ్చింది కులగణన చేయాలని. జనతా పార్టీ హామీ ఇచ్చింది, జనతా పార్టీ చేసింది. 1.5 yearలోనే అద్భుతమైన మండల కమిషన్ రిపోర్ట్ ఇచ్చినారు. ఇస్తే అది 80లో ఇచ్చినారు. అంతలో ప్రభుత్వం మారిపోయింది. ఇంతకాని చేయలేదు. మళ్ళీ జనతాదళ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ముంగడి తీసుకొచ్చినారు. తీసుకొచ్చి అమలు జరుపుదామన్నప్పుడు చట్టసభలో రిజర్వేషన్స్ కావాలి, ఆ తర్వాత విద్యారంగంలో రావాలి, ఉద్యోగ రంగంలో రావాలి ప్రధానమైన, ఇంకా పరిశ్రమ రంగంలో తర్వాత. అయితే దీనికి
మండల కమిషన్ అమలు జరపాలని అనగానే కమండలం పట్టుకొచ్చేసి రామ జన్మభూమి బాబరీ మసీద్ దానికి పోటీ తీసుకొచ్చేసి బీసీలను అందరినీ అటు మలిపేసినారు. అది ఆ క్రమం అంతా మనం ఇప్పుడు చూస్తున్నాం. అయితే బీసీల చైతన్యమే కనుక పెరిగి ఉండుంటే ఈ కమండలం జరిగితే జరగవచ్చు, కానీ మండల కమిషన్ రిపోర్ట్ కూడా మనం అడిగేవాళ్ళం కదా. మండల కమిషన్ మనకు రావాల్సిన ప్రాతినిధ్యం మన అన్నాడు కనీసం 27% రిజర్వేషన్స్ అన్నాడు, 50% మించొద్దు అంటే సరే సుప్రీంకోర్టు కూడా 27%. ఆ 27% కూడా 1993లో అమలుకు తీసుకొస్తే కేవలం ఉద్యోగ రంగంలో పెట్టారు, మళ్ళీ విద్యారంగంలో పెట్టలేదు. విద్యారంగంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అర్జున్ సింగ్ మానవవనరుల శాఖ మంత్రి ఉన్నప్పుడు 2005లోనూ 2006లో ప్రారంభించినారు. అంటే ఎంత లేట్ అయిపోయింది. ఎప్పుడు 1980 నుంచి ఇప్పటి వరకు 40 ఏళ్లలో 2 తరాలు బీసీలలో ఎదిగేవాళ్ళు కదా, ఎస్సీలలో ఎదిగేవాళ్ళు కదా, ఈ 27% ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఎదిగేవాళ్ళు కదా. అది ఆగిపోయింది. అందువల్ల ఇప్పుడు చైతన్యం పెరిగింది. ఈ బీసీ ఎస్సీ ఎస్టీ ఆ కొద్ది శాతం చదువుకున్న మేధావులే వాళ్ళ బీసీలైనా ఎస్సీలైనా వాళ్ళు చైతన్యవంతంగా ఆ తర్వాత ప్రజాస్వామికవాదులు కూడా అరే వీళ్ళకి అన్యాయం జరిగిపోయిందని చెప్పి కులగణన చేయడం ద్వారా కోర్టులు ఏమంటున్నాయి, మీరు కులగణన చేసి చూపించండి మీకు రిజర్వేషన్ పెంచుకునే హక్కు ఉన్నది అని. అది కులగణన చేయరాదు, మళ్ళీ కులగణన చేయమని చెప్పి సుప్రీంకోర్టు ప్రధానమంత్రికి పార్లమెంటుకు ఆదేశించలేకపోయింది. అదొక బలహీనత. అయితే ఇప్పుడు మన కులగణన చేయడం ద్వారా ఆయా సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కులం వారికి ఇవ్వకపోవచ్చు, కానీ సామాజిక వర్గాలు ఉన్నారు కదా, ఎస్సీలు బీసీలు ఈబీసీలు ఎంబీసీలు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటున్నాము, సంచార జాతులు అంటున్నాము, అలాగే ఎస్టీలలో కూడా ఎదిగిన వాళ్ళు ఎదగాల్సిన వాళ్ళు అధిక సంఖ్యాకులు ఉన్నటువంటి వాళ్ళు తక్కువ సంఖ్య ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరినీ వేరువేరుగా వర్గీకరించడం ద్వారా ఆ రిజర్వేషన్స్ అందుతాయి. ఇప్పుడు మనకి తమిళనాడులో బీసీలను మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఎంబీసీస్ అది 50%, 50%, 20%, 30% వరకు. అక్కడ ఎస్టీలు 1% ఉన్నారు అట్లా తీసుకున్నారు. అయితే మన దగ్గర ఏబిసిడి అని చేసుకున్నాం. ఈ ఏలో ఏలో చాలా ఇతర కులాలు కూడా చేరి సంచార కులాలకు సరిగా న్యాయం జరగడం లేదు. అంటే వాళ్ళు ఎస్టీలలోనూ లేదా సంచార కులాలుగానో ఉండాల్సిన ఒక ప్రత్యేక వర్గీకరణకు బదులుగా బీసీ ఏ గ్రూప్లో చేరడం వల్ల ఇప్పటికి కూడా 10వ తరగతితో ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్నటువంటి వాళ్ళు కొన్ని కులాలు లేరు బీసీఏ గ్రూప్లో. కనుక వాటి BCA1, BCA2 మిగతా వాళ్ళు అంటే ఇప్పుడు గంగపుత్ర ఉన్నారు, BCAలో ఉన్నారు, అలాగే రజకులు ఉన్నారు, అంటే పౌర సమాజంలో జీవిస్తున్నారు. పౌర సమాజానికి వెలుపల అడుక్కుని తినే వాళ్ళుగా సంచారులుగా అర్ధ సంచారులుగా ఉండేటువంటి వాళ్ళంతా బీసీలు ఉన్నారు. కనుక వాళ్ళని వీళ్ళని వేరు చేసి తక్కువ జనాభా ఉన్న వాళ్ళకి పెడితే వాళ్ళకు 7% రిజర్వేషన్కి వెళ్ళి ఒక 3% వాళ్ళకి పెడితే ఈ 4% ఈ మిగతా ఆ పద్ధతి చేయడానికి శాస్త్రీయ ప్రాతిపదిక కావాలిగా. అవగాహన ఉంది. బీసీ కమిషన్ చైర్మన్ నాకు అవగాహన ఉంది, బీసీ కమిషన్ చైర్మన్గా పనిచేసిన ఇతరులు కూడా అవగాహన ఉండవచ్చు. ఇప్పుడు జస్టిస్ రోహిణి కమిషన్ బీసీ వర్గీకరణ చేయాలనే దాని మీద అవగాహన ఉంది, కానీ దానికి డాటా కావాలిగా, ఒక శాస్త్రీయ ప్రతిపత్తి కావాలి కదా. ఒక ప్రశ్న న్యాయస్థానంలో వేయబడ్డప్పుడు దానికి జవాబు ఇచ్చగలిగే స్థానం ఉండగా దానికి కులగణన ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను చెప్పిన దానికి మళ్ళొకసారి సారాంశం చెప్తాను. కులగణన వల్ల ఈ శతాబ్దాల తరబడిగా ఆయా కులాల వాళ్ళు సామాజిక వర్గాలు ఎవరైతే అభివృద్ధిని అందుకోకుండా వారి కుల వృత్తులు కూడా ఆధునికీకరించబడడం వల్ల ఇతరులు తీసుకుపోవడం వల్ల కొత్తగా వచ్చినటువంటి కరెంటు, రోడ్డు, ఆ తర్వాత విమానాలు, రైళ్లు, ఈ జీబులు, ట్రాక్టర్లు వీటిలో వచ్చేటువంటి ఆధునిక ఉపాధి కల్పనలో వాళ్ళకు భాగస్వామ్యం, సరైనటువంటి శిక్షణ, విద్య అందించకపోవడం వల్ల వెనుకబడిపోతున్నారు. కాబట్టి వాళ్ళందరినీ తీసుకొని ఎదిగించవచ్చు. కేవలం 12 సంవత్సరాల్లోనే ₹1 కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అదనంగా ట్యాక్స్ వేయకుండా ఇప్పుడున్నటువంటి బాలబాలికలందరినీ 16 సంవత్సరాల పాటు రెసిడెన్షియల్ విద్య, స్కూలు, కాలేజీ అందించడం సాధ్యం. ₹1 కూడా పెంచకుండా బడ్జెట్కి ప్రాధాన్యత మార్చుతాము. బడ్జెట్ అందువల్ల దానికి ప్రాతిపదిక ఏం కావాలి? శాస్త్రీయ ప్రతిపత్తి, జనాభా లెక్క. ప్రజాస్వామ్యం అంటే జనాభా లెక్క, జనసంఖ్య ప్రాతినిధ్యం. ఆ ప్రాతినిధ్యానికి ఇంత మేము గింత ఉన్నాం, మరి మాకు రాకపోతే. ఉదాహరణకి నేను బీసీ కమిషన్ చైర్మన్ ఉన్నప్పుడు, సార్ మేము 5 లక్షల జనాభా ఉన్నాం సార్, 3 లక్షల మందికి ఒక ఎమ్మెల్యే ఎన్నుకుంటున్నారు కదా సార్, మరి మా తరఫున ఒక ఎమ్మెల్సీని ఇవ్వాలి కదా సార్, మేము మాకు ఒక నియోజకవర్గం 10,000, 20,000 కనుక్కుంటలేము, కనుక ఒక ఎమ్మెల్యేకి గెలవలేము, కనీసం ఒక కార్పొరేషన్ చైర్మన్ కానీ ఒక ఎమ్మెల్సీ కానీ ఇస్తే బాగుంటుంది కదా
మీరు చెప్పండి సార్ ముఖ్యమంత్రి గారికి, మీరు పీసీ కమిషన్ చైర్మన్గా నివేదిక రాయండి సార్ అన్న. అవును నిజమే. అప్పుడు నేనేమన్నా అంటే మీరు నిజంగానే 5 లక్షల మంది ఉండే అయితే మీరు 5 లక్షల మందిని మీరు ఆర్గనైజ్ చేసి సంఘటితపరచగలిగే శక్తి, ఆర్గనైజేషన్ సంఘటిత శక్తి కావాలి కదా, ఆర్గనైజ్ శక్తి ఉంటే మీరు నాకు ఒక 2 లక్షల దరఖాస్తులు నేను ఇస్తున్నాను. ఫార్మాటు కులగణనకు సంబంధించింది, జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయి, సంస్కృతి కులాలు ఎలా ఉన్నాయి, ఎలా బతుకుతున్నాయి, ఆ ఫార్మాట్ నింపివ్వండి. నింపించి 2 లక్షల అప్లికేషన్ నింపించితే మీకు 6 నెలల్లో ఒక ఎమ్మెల్సీ ఇప్పిస్తాను, లేదా ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇప్పిస్తాను. ఎవరు నింపించి తీసుకురాలేదు, రైట్, అంటే ఒక 10,000 మార్కులు తీసుకొచ్చిన. అంటే ఏంటి, వీళ్ళు ప్రజల తరఫున మాట్లాడుతున్నారు తప్ప మొత్తం కింది స్థాయి ప్రజల దాకా వెళ్ళలేకపోతున్నారు ఆయా కులాలు. ఇప్పుడు ప్రభుత్వమే పని చేసినప్పుడు అన్ని లెక్కలు సమగ్రంగా శాస్త్రీయంగా ఉంటుంది. అది కోర్టులు కూడా నిరాకరించడం వీల్లేదు, ప్రభుత్వం కూడా నిరాకరించడం వీల్లేదు. అందువల్ల సమగ్రంగా సమాజం అభివృద్ధి చెందడానికి ఎలాగైతే 1921లో ఎలాగైతే మనం ఆ లెక్కల ద్వారా సిక్కులకు ఇచ్చినారు, ముస్లింలకు ఇచ్చినారు, ఎస్టీలకు ఇచ్చినారు. అయితే ఆ తర్వాత 35లో వాటిని తీసేసినారు, ఒక ఎస్టీలు ఎస్టీలు కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ అలా పునర్వర్గీకరణ పునరధ్యయనం ఒక 100 సంవత్సరాల తర్వాత వస్తున్నట్టు సామాజిక చైతన్యంలో భాగంగా ఇవాళ ఇది ముందుకు వచ్చింది. కనుక దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య శక్తులు అందరి మీద ఉన్నది. ఎస్సీల మీద ఉంది, బీసీల మీద ఉంది, ఎస్టీల మీద ఉంది. అందరూ కలిసి సహకరించాలి. నిన్న మంత్రివర్యులు యువమిత్రుడు 40 సంవత్సరాల మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు మన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీల కులగణనకు సంబంధించిన మీటింగ్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అక్కడ ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, అలాగే రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ గారు, అలాగే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి గారు, అన్ని జిల్లాల అధ్యక్షులు, కుల సంఘాల అధ్యక్షులు వచ్చినారు. అక్కడ అదే మాట అన్నారు, మీరంతా సంఘటితంగా, మేమంతా అన్నాం మంత్రి హోదాలో కూడా పొన్నం ప్రభాకర్ గారు మీరంతా సంఘటితంగా మీ కులాల వాళ్ళని మీ జిల్లాలలో వాళ్ళు ప్రభుత్వమే వస్తుంది ఏదో చేస్తుందని కాకుండా మీరు వెంట ఉండి సరిగ్గా ఆ ఫార్మాట్లను నింపించే ప్రయత్నం చేయించండి. దానివల్ల సరైన సమాచారం వస్తుంది. ఆ సమాచారం ద్వారా మనం రేపటి ప్రణాళికలలో బడ్జెట్ పెంచడం, కొత్త ప్రణాళిక తయారు చేసుకోవడం అనేది ఉంటుంది. ఉదాహరణకి స్కిల్ డెవలప్మెంట్ అంటున్నాం. ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది కొండలు చేసే వాళ్ళకి ఆధునిక కొండలు తయారు చేసేది, అలాగే వెదురుతో తయారు చేసే ఆధునికంగా వెదురు ఉన్న వాళ్ళకి ఇచ్చిన మనకు దాంతో పనిచేస్తారు. ఇప్పుడు వాళ్ళ ఇస్త్రీ బట్టలు దాంట్లో స్టార్చ్ ఇస్త్రీ అని వచ్చింది, చీరలకి దోతులకు వచ్చింది. అది ఇప్పుడు వేలముకులాల వాళ్ళు చేస్తున్నారు. వేలముకులాలు నిజానికి ఎవరికి రావాలి, అది ఏ బీసీకో లేదా రజకులకు కావాలిగా. అది కొద్దిగా గౌరవప్రదంగా ఉంటుంది కాబట్టి మగవాళ్ళు ఆధారం కోల్పోయినటువంటి మహిళలు అదొక ఆధారంగా పెట్టుకొని చేస్తున్నారు. చెయ్యని అంటే అట్లా మొదట ఆ కులాల వాళ్ళకైతే ప్రాధాన్యత రావాలి కదా. అందువల్ల కులగణన చేయడం ద్వారా ఎవరిది ఇప్పుడు సింపుల్ చెప్పాలంటే చెప్పుల షాపులు, చెప్పులు తయారీ కులాలకు సంబంధించిన వాళ్ళు దాని యజమానులు కాగలగాలి. చేనేత పరిశ్రమ యజమానులుగా చేనేత కులాల వాళ్ళని ఎదిగిన వాళ్ళు రావాలి. అట్లా అన్ని ఏవైతే వృత్తుల నుంచి నేను పాట పుట్టు కనిపిసుకుని ఇవన్నీ వివరంగా రాసినాను. ఇప్పుడు ఇత్తడి బిందెలు తయారు చేస్తున్నాను, ఇత్తడి బిందె ఫ్యాక్టరీ తయారు చేస్తున్నారు. అది కుండం తయారు చేసి కదా. కనుక మొదట కుండం తయారు చేసే రూపం కనుక ఆయనకు రాయల్టీ ఇవ్వాలి కదా. ఆ రాయల్టీ రూపంలో వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం. కేవలం వాళ్ళకి ఏదో భిక్షాటన వేసినట్టుగా సంక్షేమం ఉచితం ఇస్తున్నామని చెప్పి మాట్లాడడం కాదు. ఈ సమాజానికి సమస్త వస్తువులు ఇవాళ యాంత్రీకరణ పొందినవి తప్ప కొత్తవి కనుక్కునే కాదు. అందువల్ల బిందె తయారు చేసిన, టేబుల్ తయారు చేసిన, కుర్చీ తయారు చేసిన, ఇల్లు కట్టిన, ఇవన్నీ గరిమనాభశక్తి కనుక్కున్న, ఇవన్నీ వెనకట కనుక్కున్నవే. కనుక ఆ కనుక్కున్న వాళ్ళు వెనకడిపోతున్నారు కూడా వాళ్ళకి రాయల్టీ కింద ఇవ్వాలి. ఇప్పుడు ఒక పుస్తకం రాస్తే 60 సంవత్సరాల పాటు రాయల్టీ ఇవ్వాలి కదా, అట్లాగే వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా. ఇంకొక మాట కూడా చెప్పాను, ఈ రియల్ ఎస్టేట్లో కూడా 2 లక్షలు కొని 20 కోట్లకు అమ్ముకుంటున్నారు. అందుకేమన్నా 30 సంవత్సరాల పాటు ఆ రైతు ఎవరైతే భూమి అమ్మినాడో అతనికి రాయల్టీ వస్తూ పోవాలి. ఆ పద్ధతి తీసుకొస్తే అతను కూడా ప్రపోర్షనట్ వస్తుంది. ఇవాళ ఒక ఎవరో రియల్ ఎస్టేట్ ఆయన వచ్చేసి రాజకీయ నాయకుడు మిస్మరేజ్ చేసి మోసం చేసి మభ్యపెట్టి 2 లక్షలు కొని 20 కోట్లకు అమ్ముకుంటే ఎట్లా 150 కోట్లకు అమ్ముతున్నారు ఎందుకు? అందువల్ల దాని రాయల్టీ అనేది ప్రజలకు ఎవరైతే మొట్టమొదటి 60 కనీసం 20 ఏళ్ళలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి అందాలని చెప్పి రాశాను. అందువల్ల ఈ కులగణన వల్ల ఇట్లా సమగ్ర సామాజిక వికాసానికి ఉపయోగపడుతుంది. సామాజిక న్యాయం ద్వారా సామాజిక మార్పు జరుగుతుంది. అన్ని పరిశ్రమలలో రెట్టింపు 3 రెట్లు. సికే ప్రహ్లాద్ గారు పద్మవిభూషణ్ అమెరికన్, ఆయన తమిళనాడు, ఆయన ఒక మాట చెప్పినాడు, ఇప్పుడు ప్రపంచంలో సాగుతున్న అభివృద్ధి నమూనా
అనేది 1/3 మాత్రమే లాభం చేకూరుతున్నది, వాళ్ళకి అందుతున్నది. 3/2 అందట్లేదు. ఈ ఈ ఈ ఈ విద్యా నైపుణ్య నమూనాలు ఈ సరుకుల యొక్క ఉత్పత్తి యొక్క నాణ్యత ఈ పద్ధతి కాదు, మార్కెటింగ్ సిస్టమ్ దీన్ని మార్చాలి. అప్పటిదాకా ఇది ఇట్టే ఉంటుంది. ఇంకెంత అభివృద్ధి, ఎంత సైన్స్ డెవలప్ చేసినా సరే ప్రపంచంలో, ఒక్క భారతదేశం కాదు ప్రపంచంలోనే 3/2 పేదలుగా ఉండిపోతారు. కనుక ఫార్చ్యూన్స్ అనేది బాటమ్ ఆఫ్ పిరమిడ్ అంటే అట్టడుగు వర్గాలు. పిరమిడ్ ఇలా ఉంటుంది కదా, ఈ అట్టడుగు వర్గాలకు వాళ్ళ కొనుగోలు శక్తి పెంచి ఉపాధి పెంచగలిగితే అందరూ అభివృద్ధి చెందుతారన్నారు. అంటే ఏమిటి, 3/2 అభివృద్ధి పెరుగుతుంది. అంటే ఇప్పుడు 1% ఉన్నటువంటి అభివృద్ధి అంటే ఇవాళ 30 లక్షల కోట్ల బడ్జెట్ కనుక ఉంటే, లేదు జీడిపి ఉంటే దానికి 2 రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల కులగణన వల్ల అద్భుతాలు సృష్టిస్తాము, సంపద పెరుగుతుంది. ఆ చైనా మన మీద పోటీ పడలేదు, జపాన్ మన మీద పోటీ పడలేదు, మన మానవ శ్రమశక్తి చాలా గొప్పగా ఉన్నది, అమెరికా కూడా ఎవరు పోటీ పడలేరు. అందువల్ల ఇది ఒక గొప్ప అవకాశం కులగణన చేయడం ద్వారా. ఇది ఒక ప్రాతిపదిక మాత్రమే, ప్రణాళికలు వేయడానికి ఒక శాస్త్రీయ ప్రాతిపదిక. ఓకే, రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్, థ్యాంక్ యూ మచ్. రైట్, మరి మొత్తానికి కులగణన వలన మరి ఆయా కుల జనులు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అంటూ కూడా మరి బిఎస్ రాములు గారు తన యొక్క అభిప్రాయంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కులగణన జరిగినప్పుడు సహకరిస్తే ఆయా కులాలకు మరి రాజ్యాధికారం ద్వారా వచ్చే ఫలాలు కానీ, లేకపోతే అభివృద్ధి ఫలాలలో వాటా కానీ వారికి దక్కే అవకాశం ఉంది. అదేవిధంగా వారి యొక్క దామాషా ఎంత ఉంది, వారి సంఖ్య ఎంత ఉంది, ఆ మేరకు వారికి అభివృద్ధి ఫలాలను కూడా వారికి అందించే అవకాశాలు ఆయా ప్రభుత్వాలకి మనమిచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా వారి యొక్క అభిప్రాయం. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామంటే దాన్ని కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ, సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.